కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగిలో తనిఖీలు చేయగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఆదోని పట్టణానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి నుంచి 1,95,000 నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో డబ్బులు సీజ్ చేశారు రైల్వే పోలీసులు. सर सार के बाजू में खड़ो तुम्हें बाबू गड्डी जब पेर विनायन पेर सर इटा ఎక్కడి నుంచి చేస్తున్నామా ఏమి దీంట్లో ఏమున్నాయి డబ్బులు ఏం డబ్బులు బంగారం ఇస్తే డబ్బులు తీసుకున్నాం సార్ బంగారం ఇస్తే డబ్బులు ఇంతకుముందు బంగారం ఇచ్చినాం సార్ ఎక్కడ ఏ ఊరు మీది అదే సార్ అదే మీకు షాప్ ఉందా బంగారు షాప్ ఉందా ఉంది సార్ మొత్తం పెట్టాను సార్ మీ మీదే మన సొంతం మీ ఓనర్ పేరు ఏం పేరు మా ఓనర్ పేరు ధర్వేష్ పూర్తి పేరు చెప్పమా ధర్వేష్ సార్ ధర్వేష్ ధర్వేష్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం హైదరాబాద్ ఎక్కడికి ఆదూరి ఆదూరి ఎంత ఉంది అమౌంట్ 1,95,450 సరే దీనికి ఏమైనా బిల్లులు ఏమైనా ఉన్నాయా ఇన్వాయిస్ బిల్లులు కానీ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించిన బిల్లులు ఏమైనా ఉన్నాయా ఈ డబ్బుకు సంబంధించిన బిల్లులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు మరి ఈ విధంగా డబ్బులు పెట్టుకోవడం కానీ ఉండడం కానీ ఇవన్నీ బ్యాంకు లావాదేవీలతో పనిచేయాలి కానీ డైరెక్ట్గా ఇంత క్యాష్ పెట్టుకోకూడదు ఇది చట్టరీత్యా నేరము ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మేము హ్యాండ్ అవుట్ చేస్తాం దీనికి ఏమైనా బిల్లులు ఉన్నాయా బిల్లులు ఉంటే చూపించండి మీకు లేవా ఇది ఏమున్నాయి దాని నుంచి సారా ఉంది బాబు మీ ఓనర్ పిలిచు మీ ఓనర్ పిలిచు जे बसया
దర్వేష్ ఇంపార్టెంట్ ఆయన ఇప్పుడు కొద్దిగా ఇస్తారు బాబు. ఒక 2 తులాలు బంగారు ఇస్తే డబ్బులు ఇస్తారు. ఇంత డబ్బు ఎట్లా మీరు రవాణా తీసుకొని వస్తారు? ఇది ఉంటారు. ఇప్పుడు తనిఖీలు చేస్తున్నాం కదా సార్. సార్ ఇప్పుడు ఎలక్షన్ చెక్ చేస్తాం. ఎస్పీ మేడం గారు ఎలక్షన్ కోడ్ సంబంధించిన ప్రకారం ఇవన్నీ ఇల్లీగల్ బిజినెస్ జరగకూడదు. ఇల్లీగల్ మన ట్రైన్ నుంచి ఏం రాకూడదు. అది విషయం. ఇంతకుముందు పేపర్ కూడా ఇచ్చినాం కదా సార్. ఇంతకుముందు పేపర్ ఇచ్చినా మొన్ననే 16 బాక్సులు పెట్టుకుని కూడా మళ్ళీ హెచ్చరిక కూడా చేసాము. మిషన్ వచ్చిన సార్ సార్ కొద్దిగా ముందుకు రమ్మని చెప్పండి సార్. మన సార్ పెద్ద ఆయన. బాబు ఇట్లా ట్రైన్ ఎవరు ఎక్కినావు? ఎక్కడ ఎక్కినావు ట్రైన్? బేగం పెట్టు. ఏడే